జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 2026 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ వారం యొక్క రాశి ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ఫలితాలను గోచారంలో ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారు. ప్రథమ రాశి అయిన మేషరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, మిథున రాశిలో బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, బుధ భగవానుడి సంచారం కూడా కుంభరాశిలో ఈ వారము 10వ తారీఖు వరకు సాగుతుంది. 11వ తారీఖు నుంచి ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలో ఆయన సంచారం సాగించబోతున్నారు. బుధ గ్రహం యొక్క మార్పు ఈ వారం ఆఖరిలో ఉంటుంది. ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుని సంచారము, సూర్యుని రవి సంచారము, మంగళ సంచారము. ఇవి ఈ వారంలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. దీనికంటే ముందుగా గోచారములో ఉన్న ఏదైనా సిగ్నిఫికెన్స్ ఈ వారం మనం చూద్దాం. అన్నిటికంటే ఆఖరి రాశి అయిన మీనరాశి బలోపేతంగా ఉంది. వ్యయ రాశి కాలపురుషుడు కుండలిలో వ్యయ రాశి ఈ వారం చాలా బలోపేతంగా ఉంది. ఈ వ్యయ రాశికి అధిపతి అయిన బృహస్పతి మిథున రాశి కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానంలో సంచారము. రాశి దృష్టి అని చెప్తాం. మనకి దృష్టులు గ్రహ దృష్టులు, రాశి దృష్టిలు అని ఉంటాయి. గ్రహ దృష్టిలో అయితే కాదు కానివ్వండి, రాశి దృష్టి ప్రకారము మీనరాశిలో ఉన్న గ్రహాలు మిథున రాశిలోకి, మిథున రాశి మీనరాశిని చూస్తుంది. సో ఇలాగా పరస్పర వీక్షణ. అందులో ఈ వారము కాలపురుషుడు కుండలిలో ద్విస్వభావ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి. ద్విస్వభావ రాశులు బలోపేతంగా ఉండడము, ద్విస్వభావ రాశుల్లో ఒకటైన మీనరాశి ఈ వారం బలంగా ఉండడము, మీన రాశ్యాధిపతి అయిన బృహస్పతి ఇంకొక ద్విస్వభావ రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడము, వీటన్నిటిని మనం పరిగణనలోకి తీసుకుంటే ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి కర్కాటక లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారము కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా, అలాగే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మంచి శుభ సమయంలో ఉన్నారు. దానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే మీ రాశి నుంచి నవమ స్థానం చాలా బలంగా ఉంది. నేను మొదట్లో చెప్పాను, మన స్టార్టింగ్లో ఈ వారము వ్యయ స్థానం బలంగా ఉంది అంటే మీనరాశి బలంగా ఉంది. మీనరాశి కాలపురుషుడు కుండలిలోంచి వ్యయ స్థానం అవడం, అది మీ రాశి నుంచి, మీ లగ్నం నుంచి 9వ స్థానం అవడం, ఇది మీ అందరికీ చాలా ప్లస్ పాయింట్. ఈ వారము ఏ విషయాల్లో ప్లస్ అవుతుంది. తండ్రికి చాలా మంచి శుభ సమయము. మీ తండ్రి గారు ఏమన్నా అనారోగ్యంతో ఉంటే అది సెట్ అవుతుంది. అలాగే మీరు ఎక్కడైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో అక్కడ మీకు పై అధికారులతోటి సత్సంబంధాలు నెలకొనే సమయము. ఏదన్నా మీ మీద నెగిటివిటీ అని కాకపోయినా మీ మీద ఇంప్రెషన్ లేకపోతే అది ఈ వారం చక్కగా ఇంప్రెషన్ గెయిన్ అవుతుంది. ఆ విధంగా మీకు ఈ వారం గోచార గ్రహస్థితులు చక్కగా తోడ్పాటును అందిస్తున్నాయి. దానితో పాటు ఏంటంటే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఏకైక ప్లానెట్ మంగళ్. ఈయన కూడా నవమ స్థానంలోనే ఉన్నాడు. ఇది ఇంకా చాలా మంచిది. పంచమాధిపతి మీ రాశి నుంచి పంచమాధిపతి, అలాగే మీ రాశి నుంచి దశమాధిపతి అయిన మంగళ్ నవమ స్థానంలో సంచారం చేయడము, ఇది రాజయోగంగా పరిగణించాలి. ఇది చాలా మంచి ఫలితాలను మీకు అందిస్తుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదలని మీరు చూస్తారు. ఇప్పుడు ఈ ఎదుగుదలను చూడటానికి ఉదాహరణకి మీ జన్మ జాతకం అస్సలు అనుకూలంగా లేదనుకోండి, ఇప్పుడు జరిగే అంతర్దశలు కావచ్చు, దశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు, ప్రత్యంతర్దశలు కావచ్చు, సూక్ష్మ దశలు, విదశలు, ఇవి ఏవైనా సరే మీకు సపోర్టింగ్గా లేవు అని అనుకుందాం కాసేపు ఎగ్జాంపుల్కి. కానీ ఇప్పుడు అదేది వర్తించదు. కారణం ఏంటంటే మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగళ్
నవమ స్థానంలో కూర్చొని ఉండడము, నవమ స్థానంలో సంచారం చేయడము, ఇది మీ జన్మజాతకం బాలేదు అన్న పాయింట్ని తీసేస్తుంది. ఒక 10% ఇబ్బంది ఉంటుంది. అంటే 100% ఏది స్కిప్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఒక 10% ఇబ్బందులు ఉంటే ఉండవచ్చు కాక, బట్ 90% ఈ వారం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు మంచి పేరు నోటీస్ అంటే మంచి రికగ్నైజేషన్ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకుంటారు. దాంతో పాటు మీకు ఈ వారం అంతా కూడా చాలా సంతోషంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. విద్యార్థినులకి కూడా చాలా మంచి సమయము. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఈ వారం ఎలా ఉంటుందంటే, మీరు ఎక్కువగా స్టడీ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. లేకపోతే ఏ విషయాల్లో రీసెర్చ్ చేస్తారు? ప్రొడక్టివ్ విషయాల్లో. అనవసరమైన అంటే ఏదో ఊరికే అలా స్క్రోల్ చేసుకుంటూ కూర్చోవడం కాకుండా, ఏ పని ఏదైతే రీసెర్చ్ చేస్తే మీరు చేపట్టే పనుల్లో విజయాన్ని మీరు కైవసం చేసుకోవచ్చు. అలాంటి పనుల్లో రీసెర్చ్ కావచ్చు, స్టడీ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా ఈ వారం మీకు తెలియకుండానే మీరు ఇనిషియేషన్ తీసుకుంటారు. ఇదే మీకు చాలా ప్రోగ్రెసివ్ మోడ్లో తీసుకెళ్తుంది. ఈ వారం ఉన్న ఈ చిన్న లైన్ మీకు చాలా పెద్ద హైవే ప్లాట్ఫామ్ని చేయబోతోంది రాబోయే రోజుల్లో. ఇది ఈ వారం పడే బీజము వటవృక్షం అవ్వడానికి ఒక నాంది అవుతుంది రాబోయే రోజుల్లో. అంటే వితిన్ 3 yearsలో ఒక మంచి ఫలమున్న వృక్షాన్ని మీరు చూడడానికి నాంది అవుతుంది. విద్యార్థినులకి మంచి సమయము. ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తుంటే సంతాన సాఫల్యత. ఇలా ఏ రకంగా చూసినా సరే కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా అనుకూలమైన సమయంలో ఉన్నారు ఈ వారం మొత్తం కూడా. ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితులను అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన. దైత్య గురువైన శుక్రాచార్యుల వారు ఈ వారంలో మేషరాశి కాలపురుషుడు కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. సంచారం ఉంది. మనం అసురు గురువైన శుక్రాచార్యుల వారికి, అలాగే దేవగురువైన బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తృతీయ లాభస్థానాల్లో ఉన్నారు. దేవగురువైన బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభంలో ఉన్నారు. అసురు గురువైన దైత్య గురువైన శుక్రాచార్యుల వారి నుంచి బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నారు. ఇది బృహస్పతి నుంచి శుక్రాచార్యుల వారు లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. అందులో ద్విశుభవ రాశి కూడా బలంగా ఉండడము దీనికి ఇంకా ఊతం పోస్తూ ఉంది. ఎందుకంటే ఈయన ఒక ద్విశుభవ రాశికి అధిపతి కూడా కాబట్టి బృహస్పతి. దీన్ని అనుసరించి ఈ వారం అంతా కూడా లలిత అమ్మవారి ఆరాధన చేస్తే విశేషమైన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి వస్తాయి. లలిత అమ్మవారి ఆరాధన అంటే మీరు లలిత సహస్రనామం చదవచ్చు, లలిత అష్టోత్తర శతనామావళి చదవచ్చు, అలాగే లలిత చాలీస. వీటిలో ఏదైనా చదవచ్చు. మీకు వీలు కుదిరితే 3 చదివితే మరీ మంచిది, బహువేషగా ఉంటుంది. కనీసం ఏదో ఒకటి చదివినా మంచిది. మీకు లలిత సహస్రనామం చదవడానికి కుదరలేదు, లలిత చాలీస పారాయణం చేయండి, చాలా బాగుంటుంది. లలిత చాలీస పారాయణం చేస్తే మీకు అది పారాయణం చేసిన వెంటనే మనసుకి చాలా ప్రశాంతతని మీరు డెఫినెట్గా చూస్తారు. ఇది లలిత అమ్మవారి కృపా కరుణ మనందరి మీద. ఇవన్నీ చేసుకుంటూ కూడా మీకు వీలుంటే కనుక మనసులో లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః, లలితాదేవ్యే నమః అని మనసులో జపించుకుంటూ ఉండండి. ఇది నామ జపం కాబట్టి మీరు ఏ సమయంలో అయినా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. అంటే ఏ పని చేస్తూ ఉన్నా మనసులో నామస్మరణ చేసుకుంటూ మీ పనులు దైనందిన జీవితంలో మీ పనులు మీరు సాగించవచ్చు. జగదంబ అయిన లలిత పరాభట్టారిక ఆశీస్సులు మనం పొందితే, అందులో ఇప్పుడు ఉన్న కండిషన్స్ మనం చూస్తే, ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో బృహస్పతి అతిచారంలోకి వెళ్ళడము, ఇలా చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనకున్న గోచారంలో ఈ గ్రహస్థితుల రీత్యా అత్యంత భక్తి శ్రద్ధలతో లలితాదేవిని పట్టుకుంటే కనుక వాటి వల్ల మీ జన్మజాతకం రీత్యా ఇప్పుడున్న ఈ సంవత్సరంలో రాబోయే గోచర గ్రహస్థితులు ఏమన్నా ఇబ్బంది పెట్టాల్సి ఉంటే వాటి నుంచి 70% మనని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఒకవేళ మీ జన్మకుండలి గోచారానికి బాగా ఫెచ్చింగ్ ఉంది, జన్మకుండలిలో చాలా మంచి దశలు ఉన్నాయి, మంచి రిజల్ట్స్ చూస్తారంటే ఇప్పుడు ఈ నామస్మరణ చేయడం వల్ల మంచి విపరీతమైన శుభ ఫలితాలను చూడడానికి ఆస్కారం ఉంటుంది. అశుభ ఫలితాలన్నిటినీ నాశనం చేసే పరాదేవత శుభ ఫలితాల్ని మంగళకరమైన ఫలితాల్ని మనకు అందించే దేవత లలితా పరాభట్టారిక. అమ్మవారి పాదాన్ని మనం కనుక పట్టుకుంటే జీవితంలో సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఇలా మనం అందరం కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలి. ఇలాగే మీకు ఇష్టమైన దేవి దేవతల ఆరాధన కూడా మీరు చేసుకోవచ్చు. లలిత అమ్మవారి ఆరాధన ఈ వారం చేస్తే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మ ఆలకిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తృతీయ స్థానంలో గురు భగవానుడు. తృతీయ స్థానము కమ్యూనికేషన్స్ ని సూచిస్తుంది, మన చెవుల్ని కూడా సూచిస్తుంది. అక్కడ గురు భగవానుడు బృహస్పతి సంచారము మనం ఇప్పుడు చేసే మన మనసులో ఉన్న కోరికలు, ధర్మబద్ధమైన ప్రతి కోరిక, అలాగే మనం చేసే జపం కావచ్చు, పారాయణం కావచ్చు, ఇవి దేవగురువైన బృహస్పతి ద్వారా అమ్మవారికి అంటే దేవగురువైన బృహస్పతి మనకి ఫలితాలను అందిస్తాడు. మనం చేసిన ప్రతి మంత్రం కావచ్చు, ఈ అనుష్ఠానాలన్నీ కూడా గురుబలాన్ని పెంపొందిస్తుంది. గురుబలం ఒక్కసారి మనకి పెరిగితే అదృష్టపు జల్లు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈ వారం దేవతలు లలితా పరాభట్టారిక మన మొరని ఆలకించే శుభ సమయంలో మనందరం ఉన్నాము. దీన్ని మనందరం కూడా క్యాచ్ హోల్డ్ చేసుకోవాలి మనం చేసే ఈ పరిహారం ద్వారా. ఇలా మనమందరం కూడా సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లలితా పరాభట్టారిక అమ్మవారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున లలితా పరాభట్టారిక చరణాలకి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్.